నెల్లూరు జిల్లా పొదలకూరులో గాంధీ విగ్రహాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తొలుత ముందుగా బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పోలీస్ సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉన్న వినాయక గుడిలో పూజలు నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు మంచోళ్లు, గోమతెల్లాగా సాధుజనులు అలాంటి వాళ్లను 16 మందిని జైల్లో పెట్టించిన ఘనత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిది అన్నారు. ఏ రాజకీయ నాయకులైనా చేతనైతే మంచి చేయాలి కానీ కక్ష కార్పణ్యాలతో పనిచేయకూడదన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే పొదలకూరు ప్రజలకు ఏం చేశారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. ప్రజలందరికీ పనిచేయని నాయకుల్ని నిలదీసే హక్కు ఉందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ మన దేశానికి కాదు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన మహానుభావుడు. అంటే పోరాటాలు ఘర్షణలతో, మారణాయుధాలతో, తుపాకులతో అవసరం లేదు. శాంతియుతంగా సత్యాగ్రహం చేసి కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి ఇంత పెద్ద దేశాన్ని కాపాడుకోవచ్చు అని ఒక సందేశం ఇచ్చిన మహానుభావుడు. ఇంకా 500 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ భూమి ఉన్నంత వరకు గాంధీ గారంటే ఎవరు మర్చిపోలేరు. విగ్రహం పట్టెపోగులు రైట్ రాయల్గా ఇక్కడ కట్టుకొని పెట్టుకున్నారు. అర్ధరాత్రిళ్ళు సౌటి కాలువల మీద పెట్టుకున్నట్టు కాకుండా నాకు చెప్పారు, వాళ్ళ ఆయన బతికుండగానే వేరే విగ్రహాలు రాజశేఖర రెడ్డిది కానీ లేకపోతే మన గోసు రాఘవరెడ్డి గారిది కానీ ఎవరిది పెట్టకూడదని పాపం చాలా కష్టపడ్డాను. కష్టపడి అక్కడ ఆ విగ్రహం దగ్గర ఎవరిది రాఘవరెడ్డి అక్కడ తీర్మానించారంట. అది కూడా అర్ధరాత్రి, ఎప్పుడైనా అర్ధరాత్రిలో ప్రారంభిస్తాడు బిడ్డ, అది పట్టపులు ఉండదు. ఇవన్నీ చూసాం. మీరు ఆర్య వయసులు మంచోళ్ళు, పాలిచ్చావులనే ఉంటాం, సాధు జంతువులు అంటాం. అట్ట వయసులు కూడా సాధు జంతువులు, మంచోళ్ళు, 10 మందికి సాయం చేసేవాళ్ళు. వాళ్ళని 16 మందిని జైలుకి పంపించిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉంటారా? 16 మందిని పొదలకూరులో జైలుకి పంపించాడు ఆయన. అడిగే హక్కు, ఆ స్వాతంత్రం ప్రతి పౌరుడికి ఉంది. ఒక దక్షిణ కాలువ చేయలేడు, ఒక కండలేరు లిఫ్ట్ చేయలేడు, ఒక హాస్పిటల్ పెట్టలేడు, ఒక లింక్ ఛానల్స్, లింక్ రోడ్లు, చెక్ డ్యామ్స్, తాగునీటి పథకం తెచ్చాం, 4,90,00,000 మూల పెట్టేశాడు. 2 రూపాయలకి 220 లీటర్ల క్యాను, బ్యూటిఫుల్ మిషనరీ, పెద్ద మిషన్, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. అయినా పొదలకూరు మండలం వాళ్ళు 2 రూపాయలకి నీళ్లు తాగకూడదు, పొదలకూరు మండలం వాళ్ళు డయాలసిస్ సెంటర్ ఉండకూడదు, పెద్ద హాస్పిటల్ ఉండకూడదు. మీకు ఆయనకి బానిసలుగా ఎందుకు బతకాలంట? అడిగే హక్కు ఎందుకు లేదు? ఆ ధైర్యం ఎందుకు లేదు? ఆ దమ్ము ఎందుకు లేదు? పొదలకూరు వాళ్ళకి నిలదీసి నీకు 4,000 5,000 మెజార్టీలు ఇచ్చావు, ఏం చేసావు నువ్వు అని చెప్పి అడిగి ఎందుకు చేయించుకోలేకపోయినా? ఒక మంత్రిగా దక్షిణ కాలువ ఆపేస్తే ఏం చేస్తున్నారు? ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు 5,000 ఓట్ల మెజారిటీతో 4,90,00,000తో నేను 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ ఇచ్చే 30 పంచాయతీలకు ఇచ్చి 7 ట్యాంకర్లు ఆడ పెడితే దాన్ని మూలబెట్టి పనికి రాకుండా చేస్తే అడిగే హక్కు ఎందుకు లేకుండా పోయింది? అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టి ఎత్తేస్తే గిరిజన కుటుంబాలకి ఆధార్ కార్డు లేవు, అక్కడ వాళ్ళకి రేషన్ కార్డు లేవు. అవన్నీ డ్రైవ్ చేస్తే ఇప్పుడు 2,600 మంది ఈ 7-8 నెలల్లో 2,600 కుటుంబాలకి, గిరిజనులకి, ఆ పేదోళ్ళు, చదువురాని వాళ్ళు, అమాయకులు, మంచోళ్ళు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించి, రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేయిస్తున్నాం. ఎందుకు పట్టించుకోలే? అందుకని ఏంటంటే రాజకీయాల్లో
కష్టపడి పని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పని చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ దుర్మార్గాలు చేసేవాడు నేను ఎక్కడ చూడలే. దుర్మార్గాలు చేసేవాడు ఇక్కడనే చూస్తుండా, ఆ తోడేరులో అతన్నే చూస్తుండా, నేను ఇంకెక్కడ చూడలే.